న్యూస్ టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. బీసీలకు చేసింది తామంటే తామేనంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు. జగన్ పై అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కు ఇవాళ పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మాటకు మాట చూద్దాం. ఛానల్స్ అయినా సరే నీకు నచ్చిన దగ్గరికి చెప్పు, బీసీ మంత్రిగా నేను వస్తాను, తెలుగుదేశంలో ఒక బీసీ నాయకుడిగా వస్తాను, నువ్వు నేనే చర్చిద్దాం. మీ తండ్రి హయాంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, 5 సంవత్సరాల్లో మా హయాంలో ఏం జరిగింది నేను చెప్తాను. అక్కడ ఏదైనా మాకు తప్పు జరిగినా, బీసీలకి మేము అన్యాయం చేసినా సరే నేను అక్కడే క్షమాపణ చెప్పి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది భరించలేమని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇప్పటికే రగిలిపోయి ఉన్నాం. మీరు చేసిన అన్యాయానికి, మీరు చేసిన దగాకి మళ్ళీ మా మధ్యన మాకు చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటే బీసీల అమాయకులు కాదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా నా ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పుకుంటున్నాను. సమయం ఫిక్స్ చేయండి, డేట్ ఫిక్స్ చేయండి, వేదిక ఫిక్స్ చేయండి. నేను రావడానికి సిద్ధంగా ఒక్కడనే వస్తాను. మీరు ఎంతమంది వచ్చినా సరే మీరు అడిగిన ప్రశ్నకి 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ మీరు చేసిన అభివృద్ధి, ఈ 4 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి అంకితో సహా పైసాతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు బీసీల మీద బహిరంగ చర్చకి సిద్ధమన్నారు. వారిచ్చిన సవాల్ మేము స్వీకరిస్తా ఉన్నాం. ఆయన ఆఫీస్ సెక్రటరియట్లో కానీ, వాళ్ళ తెలుగుదేశం ఆఫీసులో కానీ, లేదు వాళ్ళ జిల్లా శ్రీకాకుళంలో కానీ ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి న్యాయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందా, బలహీన వర్గాలకి ఒక భరోసా కల్పించగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం పార్టీయా అనే అన్ని విషయాల మీద కూడా బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. సమయం స్థలం మీరు చెబితే ఆ రోజు మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను